ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరున వైఎస్ఆర్టీపీ పేరిట పార్టీని స్థాపించి హడావిడి చేశారు. ఆయన కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర, మంగళవారం నిరుద్యోగ దీక్ష తదితరాలు చేశారు. అప్పటి సీఎం కేసీఆర్ ను కూడా చాలా తీవ్రంగా విమర్శించారు. కానీ మొన్నటి ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్ఆర్టీపీ తెలంగాణలో అసలు పోటీ కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ఆమె మద్దతు పలికారు. స్వయంగా పాలేరు నుంచి పోటీ చేస్తానన్న షర్మిల చివరికి ఆ ప్రయత్నం చేయక మానుకున్నారు. ఇక గత వారం తన పార్టీని ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో కలిపారు. నిజానికి తెలంగాణ కంటే ముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడింది. ఇదే టైంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని మార్చి బీఆర్ఎస్ కు మేలు చేయాలని చూసింది. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నాయకుడితో మంచి పరిచయం ఉన్న షర్మిల క్రమంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గడం ప్రారంభించారు. ఒకవేళ షర్మిల రంగంలో ఉంటే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు వేరేగా ఉండేవి. ఎందుకంటే ఆమెను బూచీగా చూపించి బీఆర్ఎస్ పెద్దలు తెలంగాణ వాదాన్ని ప్రస్తావించేవారు. జనాలను భావోద్వేగపరంగా నిర్ణయం తీసుకునేలా చేసేవారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహాకూటమి అంటూ కాంగ్రెస్ వామపక్షాలతో తెలంగాణలో పోటీ చేస్తే ఇదే జరిగింది. కాగా ఇటీవల ఎన్నికల్లో కూడా షర్మిల రూపంలో బీఆర్ఎస్ కు ఆ అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పోటీని తప్పించడంలో ప్రస్తుత సీఎం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నం అందరికీ తెలిసిందే. అందువల్ల కాంగ్రెస్ గెలుపునకు రేవంత్ బాటలు వేశారు. ఆమె పేరు ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ గా వినిపిస్తుంది. 2 రోజుల కిందటి ఇంటర్వ్యూలో కూడా రేవంత్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అంటే ఇకపై తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పాత్ర అనేది ఉండదు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహ చతురత కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. షర్మిల తెలంగాణలో ఉంటే మున్ముందు ఆయనకు పార్టీకి రెండింటికి కూడా నష్టమే. అందుకే దీనిని గ్రహించి ఆమెను ఏపీకి పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యారు. నిజానికి ఏపీ నేపథ్యం ఉన్న షర్మిల ఏపీలో పార్టీ అవసరాల రీత్యా అక్కడే తేల్చుకోవడం మంచిదని మెజార్టీ తెలంగాణ వాదుల అభిప్రాయం. అదే ఇప్పుడు జరిగింది.